హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో చికెన్ పచ్చడి కంప్లీట్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. ముందుగా మనకు చికెన్ పచ్చడి కావాల్సిన చికెన్ తెచ్చుకొని మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్లో మనము సాల్ట్ ఇంకా పసుపు వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దాన్ని మనము స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ బౌల్ తీసుకోండి. ఇక్కడ మేమైతే 3 kgs చికెన్ తీసుకున్నాము. సో ఇంకా చికెన్ని బాయిల్ చేస్తున్నాము. స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించడం వల్ల చికెన్ నుంచి మనకి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చికెన్ని మరీ కంప్లీట్ మెత్తగా కాకుండా ఒక 75% వరకు మనం కుక్ చేసుకోవాలి. ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ని చికెన్ని మనం సపరేట్ చేసుకోవాలి. సో మేము స్ట్రైనర్లో వేసి చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకుంటున్నాము. ఆ పీసెస్ చల్లారేలోపు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ని. సో దానికి కావాల్సిన ఆయిల్ పోసుకొని మేము చికెన్ పీసెస్ చల్లారాక కొద్దిగా తీసుకొని చికెన్ పీసెస్ని మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా మనం ఉడికించిన చికెన్ని మొత్తం కొద్దిగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేశాక ఆ ఆయిల్లో కావాల్సినంత ఆయిల్ తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము చికెన్ పచ్చడికి కావాల్సినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక జీలకర్ర పొడి, మెంతుల పొడి, దాని తర్వాత చికెన్ పచ్చడికి కావాల్సినంత కారం. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ బట్టి కారం వేసుకోండి. ఇక్కడ మేము కారం వేసుకుంటున్నాము. మేమైతే హోమ్ మేడ్ కారం పొడి యూస్ చేస్తున్నాము. కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి బయట చిన్న కారం ప్యాకెట్ తెచ్చి యాడ్ చేస్తున్నాము. బయట కారం ఈజ్ ఆప్షనల్. అలా కారం పొడి వేసాక మనము నెక్స్ట్ అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాము. సో మనము కొంచెం సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయాలి. దాని తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. జీలకర్ర, మెంతుల పొడి, కారం, ఉప్పు, పసుపు. దాని తర్వాత మనము కొంచెం మసాలా కూడా వేసుకొని ఆయిల్లో అవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అంతా రెడీ అయింది కదా, దాన్ని మనం ముందే డీప్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్లో వేసి కలుపుకోవాలి. మనము చికెన్ పచ్చడి చేసేటప్పుడు ఎక్కడ వాటర్ తగలనివ్వద్దు. సో దట్ చికెన్ పచ్చడి చాలా డేస్ నిలువ ఉంటుంది. మొత్తం పీసెస్కి ఆ మసాలా మొత్తం పట్టేటట్టు బాగా కలపాలి. ఇలా మనం వాటర్ తగలేకపోతే చికెన్ పచ్చడి ఆల్మోస్ట్ 2 months వరకు ఉంటుంది. ఇక్కడ మేమైతే మెజారిటీ బోన్లెస్ పీసెసే తీసుకున్నాము. అంతే ఇలా కలుపుకొని ఒక నెక్స్ట్ డే తినాలి. నెక్స్ట్ డే చూస్తే కొంచెం మనకు ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఆయిల్ అంతా సరిపోయినట్టు కనిపిస్తుంది, కానీ నెక్స్ట్ డే వరకు మనకు ఆయిల్ సరిపోతుంది. ఒక ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మేము టేస్ట్ చేసాము. చికెన్ పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది. లాస్ట్కి మర్చిపోయాను, అంతా కలిపాక లాస్ట్కి మనము నిమ్మరసం కూడా పోయాలి చికెన్ పచ్చడిలో. ఇక్కడ మేమైతే 3 to 4 lemons తీసుకున్నాము. స్క్వీజ్ చేసి సీడ్స్ రాకుండా ఓన్లీ జ్యూస్ వేసేసి చికెన్ పచ్చడిని కలపాలి. అంతే, ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. మీకు మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.